జై శ్రీమన్నారాయణ. పోగొట్టుకుంటే దొరకనివి ప్రపంచంలో రెండే, ఒకటి కాలం, రెండవది కన్న తల్లి. ఈ రెండింటిని ఎవరో కూడా ఒకసారి వెనక్కి వెళ్ళిపోతే మళ్ళీ ముందు తీసుకువచ్చేటువంటి ఒక స్థితి ఉండదు. అందుకోసం కాలాన్ని ఎలా గమనించాలి అనంటే మనం చేస్తున్నటువంటి యొక్క క్రియాకలాపాలు, పనిపాట్లు కానీ విద్యా విధానాలు కానీ అన్నిటినీ కూడా కాలంతోనే ముడిపడి ఉంటుంది కనుక ఒక్క క్షణాన్ని కూడా వ్యర్థం చేయకుండా కాలం గడపండి అని పంచాంగం చెప్తుంది. పంచాంగం పైన ఒక శ్లోకం ఉంటుంది, దాని పేరు, ఆ శ్లోకాన్ని ఈ రోజున చదువుతారు. శ్రీ కళ్యాణ గుణావహం రిపుహరం. ప్రతి వాళ్ళకు జీవితంలో రెండు కోరుకుంటూ ఉంటారు. అన్ని ప్రాణులు కోరుకునేటువంటివి రెండే, మనమే కాకుండా. దీని పేరే కళ్యాణ గుణావహం రిపుహరం. శత్రువులు కూడా ఉండకూడదు, అంతా మిత్రుత్వ భావంతోనే మెదలమని చెప్తోంది కాలం. దుస్వప్న దోషాపహం. మనిషి కోరుకునే విధానాన్ని కూడా చెప్తోంది పంచాంగం. ఏమనంటే అందరూ కూడా లోకంలో ఏ కోరిక అయితే తీరుతుందో ఆ కోరికనే కోరుకోండి సుమా. తీరని కోరికలు కోరుకొని అవి తీరకపోతే పశ్చాత్తాపడము పనికిరాదు. కనుక మనం ఏదైతే తీరుతుందో దాన్నే కోరుకునేటువంటి యొక్క ఉద్దేశ్యం భగవంతుడు మనకు కలిగించుగాక అని ఆశీర్వదిస్తుంది పంచాంగం. పుణ్య ఫలదాం అంటే నదీ నదులని, ప్రకృతిని, అంటే నదిని కాపాడుకోవాలి, గాలిని కాపాడుకోవాలి. పుణ్యం రుణం అంటే గోవులను సంరక్షించుకోవడం కూడా మన భారతీయ సిద్ధాంతానికి ఒక పట్టుకొమ్మ. ప్రాచీన కాలంలో ఇంగ్లీష్ వాళ్ళు పరిపాలన చేసినప్పుడు ఈ భారతీయులు ఇంత సుఖంగా, ఇంత శాంతిగా, ఇంత ఆనందంగా ఎందుకు ఉన్నారు అని వాడికి ఒక ప్రశ్న వచ్చింది. దాదాపు 9 సంవత్సరాలు 250 మంది రీసెర్చర్స్ని పెట్టి రీసెర్చ్ చేస్తే తేలినే 3 విషయాలు. సమృద్ధిగా అడవులు ఉన్నాయి, సమృద్ధిగా గోవులు ఉన్నాయి, ఆ తర్వాత ఐకమత్యంగా జనమంతా కలిసిమెలిసి ఉమ్మడి కుటుంబాలుగా ఉన్నాయి. కన్నాన్ని చూసుకున్నాడు. మరి మన దేశం ఎందుకు బాగలేదు అంటే మనకు ఉమ్మడి లేదు, కుటుంబమే లేదు. అంటే భార్యకు భర్త, భర్తకు భార్య, ఒక క్రమంలో ఉండేటువంటి సిద్ధాంతం మన దగ్గర లేదు. ఒకటి, అడవులు లేవు. 2, మూడోది గోవులు లేవు. కనుక మన దేశం పాడైపోయింది అంటే మనిషి పెట్టాడు. దాని పేరే మానవ సేవయే మాధవ సేవ అనే విషబీజాన్ని నాటాడు. మానవ సేవ మాత్రమే మాధవ సేవ అని చెప్పడం ద్వారా మానవ సేవ మాధవ సేవ అయితే మరి మిగతా ప్రాణుల సేవ. కానీ మనకు ప్రాచీన సిద్ధాంతంలో ఏముంది అంటే ప్రాణినాం సద్భావనా సంతు అనేటువంటి ఒక సిద్ధాంతం ఉండేది. దాన్ని కాస్త మార్చివేసి మానవ సేవ మాత్రమే మాధవ సేవ, మిగతావన్నిటి కూడా పాడి చేసుకొని మనం బ్రతకవచ్చు అని వాడు పిల్లలకు నేర్పాడు. ఎందుకంటే పెద్దవాళ్ళకు నేర్పితే అంత తొందరగా తలకెక్కదు కనుక 2 పాఠాలు నేర్పాడు. పిల్లలు ఏది మాట్లాడినా అది చెల్లుతుంది కనుక ఓ ఇంగ్లీష్ పాట పెట్టాడు. గో గో రేరు గో, వర్షాలు వెళ్ళిపోండి వెళ్ళిపోండి అని ప్రార్థనలో పెడితే వర్షాలు లేకుండా అయిపోయినాయి, అడవులు లేకుండా అయిపోయినాయి. క్రమంగా జనజీవన స్రవంతిలో ఏది లేకపోతే దాని మీద ప్రేమ ఎక్కువ ఉంటుంది కనుక సమృద్ధత అనేటువంటిది ఎప్పుడైతే తగ్గిపోయిందో, ఆ తగ్గిపోయిన తర్వాత సమృద్ధి తగ్గితే స్వార్థం కలుగుతుంది. అలా జరిగిన తర్వాత సంస్థానాన్ని విడగొట్టి ప్రజలలో లేని భావాలన్నీ రేపి చివరి వరకు వాడు అనుకున్న ప్రగతిని ఈనాటికి సాధిస్తూనే ఉన్నాడు అని చెప్పక తప్పదు. ప్రభుత్వాలు పోయినా వేషాలు పోలేదు. మనకి ప్రభుత్వం ఆనాడు పాలనా పోయినా కూడా అడవులు పోతూనే ఉన్నాయి, చెరువులు పోతూ ఉన్నాయి, అన్నీ పోతూ ఉన్నాయి. వాటిని కాపాడుకోండి. గోదాన తుల్యం రుణ. అవి ఉంటే ఏమొస్తుంది అంటే ఆయుర్వృద్ధిత ఉత్తమం శుభకరం. ఎవరైనా వేదం దీవించేటప్పుడు ఏం చేస్తుందంటే మొట్టమొదలు ఆయు ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధి వస్తు అని దీవిస్తుంది వేదం. అంటే మొదలు బ్రతకడంగా ఎంతకాలం బ్రతకాలి అంటే భగవంతుడు
ఇచ్చిన 100 సంవత్సరాల జీవితాన్ని రుచి చూడాలి. బాల్యము రుచి చూడాలి, యవ్వనము రుచి చూడాలి, వృద్ధాప్యము రుచి చూడాలి, రోగాలు రుచి చూడాలి. అన్నీ చూసి చూసి ఈ ప్రపంచంలో ఉండేటువంటి యొక్క పరమార్థం సార్థకత ఇంత అని జీవునికి తెలిసిన తర్వాతే వెళ్ళాలి. అల్పాయుష్కులై సుఖంగా శాంతిగా ఉంటారు. ఆ తర్వాత సంతాన సంపత్ప్రదం. సంతానం వల్ల దుఃఖం ఎప్పుడే కలగదు సుమ, సంతానం వల్ల సంతోషం కలగాలి, అది సంతానం అంటే. అని నానాకర్మసు సాధనం సముచిత. అందరికీ సమృద్ధిగా ఉన్న తర్వాత ఏ పని చేయాలన్నా కూడా, ఓ నిర్మాణం చేయాలనుకున్నా, ఓ డిగ్రీ సంపాదించాలనుకున్నా, వ్యాపారం చేయాలనుకున్నా, ధనాన్ని సంపాదించాలనుకున్నా, అధికారం సంపాదించాలనుకున్నా కూడా సుసాధనం, ఎక్కువ శ్రమ పడకుండా తక్కువ శ్రమలో ఆ కార్యం సిద్ధించాలి. ఉదయం 8 గంటల వరకు పనులన్నీ పూర్తి చేసుకుంటారు. ఉదయం 9 గంటలకు లేచిన వాడు మధ్యాహ్నం 1 గంటకు పూర్తి చేసుకుంటూ వచ్చినట్టుగా లెక్క అని చెప్తూ ఉంటారు. కనుక మనకి ఇంకా చాలాసార్లు పుట్టవలసి ఉంది. మనం చాలా ఊళ్ళలో పుట్టాలి, ఇంకా చాలా పనులు చేయాలి, చాలా మందితో స్నేహం చేయాలి, చాలా అభివృద్ధి సంపాదించాలి. కలియుగం పుట్టి 5118 సంవత్సరాలు అయితే ఒకరు శాలివాహనుడనే మహానుభావుడి ద్వారా కాలాన్ని కొలిచిన శాలివాహన శకం అంటారు. ఎందుకంటే ఆయన చేసిన గొప్పతనం ఏమిటంటే, మనకు విదేశీయులు వచ్చి విజ్ఞానం నేర్పకముందే, అంటే ఎన్నేళ్ల కింద అంటే 1936 సంవత్సరాల క్రితమే ఆయన మొట్టమొదటిసారిగా యుద్ధానికి రోబోలు తయారు చేశారు. బొమ్మలు తయారు చేసి జన నష్టం కలగకుండా శత్రు నష్టం జరిగేట్టుగా బొమ్మలతోని యుద్ధం చేయించారు. చలి 13 వాడు, ఉష్ణం 17 వాడు. వేడి బాగా ఉంటుంది సంవత్సరం, అంటే 10 సంవత్సరం ఉంటుంది. ఈ సంవత్సరంలో ఇంకో పాయింట్ ఎక్కువ. తర్వాత ఉగ్రం 5 వాడు, పుణ్యం 5 వాడు, పాపం 5 వాడు. వ్యాధి 13 వాడు, ఉపశమనం 13 వాడు. అంటే వ్యాధులు ఎక్కువ రావు. ఆచారం 19 వాడు, అనాచారం 19 వాడు. జననం 17 వాడు, మరణం 17 వాడు. దేశ ఉపద్రవం 5 వాళ్ళు, దేశ స్వాతంత్రం 19 వాళ్ళు. అంటే సహజంగా కలహాలు లేకుండా ప్రజలు క్షేమంగా ఉండే అవకాశం ఉంటుందని దీని భావం తెలుస్తుంది. చోర భయం, దొంగల భయం 11 వాళ్ళు అయితే వాళ్ళని పట్టుకోవడం 17 వాళ్ళు. కనుక దొంగల భయం కూడా తక్కువ ఉంటుంది. అంటే జాగ్రత్తగా ఉండాలి, మన జాగ్రత్తలు మనం. అగ్ని భయం 5 వాళ్ళు, తశ్శాంతి 11 వాళ్ళు. అట్లాగే స్త్రీ ఉత్పత్తి 9 వాళ్ళు, పురుషుల ఉత్పత్తి 19 వాళ్ళు. ఇప్పటికే ఆడపిల్లలతో కరువు ఏర్పడుతుందంటే ఈ సంవత్సరం కూడా 9 మంది ఆడపిల్లలు పుడితే 19 మంది మగ పిల్లలు పుడతారు. విశ్వాసం 7 వాళ్ళు, అవిశ్వాసం 9 వాళ్ళు. దయ 13 వాళ్ళు, నిర్దయ 13 వాళ్ళు. న్యాయం 15 వాళ్ళు, అన్యాయం 17 వాళ్ళు. సస్యవృద్ధి అంటే పంట వండడం 7 వాళ్ళు అయితే పంట నష్టం 4 వాళ్ళు. కనుక మొత్తం మీద గడిచిన సంవత్సరాలలో, పోయిన సంవత్సరం మనకు దుర్ముఖినామ సంవత్సరంలో చక్కగా వర్షాలు పడ్డాయి. ఈ సంవత్సరం కూడా చక్కని వర్షాలు పడి పంటలు సమృద్ధిగా ఉంటాయని, ప్రధానంగా అందరికీ ఏదో ఒక కొత్త పని చేయాలనే ఆలోచన కలుగుతుంది ఈ సంవత్సర పరిగణిస్తూ వాళ్ళు ప్రార్థిస్తూ స్వస్తి ప్రజాభ్య పరిపాలయంగా న్యాయేన మార్గేణ మహిమనీశ గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు. అందరికీ మళ్ళీ ఒకసారి నూతన 27వ సంవత్సరం శుభ